ఫ్రెండ్స్, యూనివర్స్ లోని 3 టైప్స్ ఆఫ్ సివిలైజేషన్స్ ఎలా ఉంటాయో మనకి తెలుసు. ఈ వీడియోలో టైప్ 4, 5, 6, 7 సివిలైజేషన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. టైప్ 4 సివిలైజేషన్, వీరినే యూనివర్సల్ సివిలైజేషన్ అని కూడా అంటారు. ఈ సివిలైజేషన్ వారు వారి అబ్జర్వబుల్ యూనివర్స్ లో ఉన్న టోటల్ ఎనర్జీని కంట్రోల్ చేయగలుగుతారు, గెలాక్సీస్ ని క్రియేట్ చేస్తారు, స్పేస్ టైం ని మ్యానిపులేట్ చేస్తారు. టైప్ 5 సివిలైజేషన్, ఈ సివిలైజేషన్ వారు మల్టీవర్సెస్ ని క్రియేట్ చేయగలుగుతారు, వాటిని డెస్ట్రాయ్ చేయగలరు. టైప్ 6 సివిలైజేషన్, ఈ సివిలైజేషన్ వారు మెగావర్సెస్ ని క్రియేట్ చేయగలుగుతారు. స్పేస్ లోని 11 డైమెన్షన్స్, స్పేస్ టైం వీరి అధీనంలోనే ఉంటాయి. వీరు ఫ్రాక్షన్ ఆఫ్ నానో సెకండ్స్ లో యూనివర్స్ లోని ఎక్కడికైనా వెళ్ళిపోగలరు. ఇక చివరిది ద మోస్ట్ పవర్ఫుల్ టైప్ 7 సివిలైజేషన్. ఈ సివిలైజేషన్ వారిని సివిలైజేషన్ అని అనటం కంటే ఆమ్నిపోటెన్స్ అంటే బెటర్. దట్ మీన్స్ దే ఆర్ నథింగ్ బట్ ఏ గాడ్. ఈ సివిలైజేషన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వీరికి అసాధ్యం అంటూ ఏదీ ఉండదు, ఎందుకంటే బిగ్ బ్యాంగ్ ని క్రియేట్ చేసిందే వీళ్ళు. కానీ ఇవన్నీ ఊహాత్మక సిద్ధాంతాలు మాత్రమే. నిజంగా ఈ సివిలైజేషన్స్ ఉంటాయి అని చెప్పలేం. అయితే మన యూనివర్స్ ఏజ్ ని బేస్ చేసుకొని 3 టైప్స్ ఆఫ్ సివిలైజేషన్స్ ఉండవచ్చని అంచనా. అండ్ మన విషయానికి వస్తే మనం ఉన్న సివిలైజేషన్ ఎంతో తెలుసా? 0.726. నెక్స్ట్ 200 years లో మనం టైప్ 1 సివిలైజేషన్ లోకి ఎంటర్ అవుతామని సైంటిస్టులు చెప్తున్నారు.